తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. ఆ ప్రయత్నంలో పోలీసులు పుష్పపై 10 రౌండ్ల కాల్పులు జరపగా తను తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలవుతున్న కూంబింగ్ ఆపరేషన్. బాగ్రాపేట కొండపై పుష్ప దుస్తులు కనుగొన్న సర్చ్ టీమ్. పుష్ప ఏం చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెప్తాండారు గానీ సంపాదించి దుడ్డు ఏం చేస్తున్నాడో చెప్తాండారా? నా కొడుకు గుండె ఆపరేషన్ అంటే పుష్పాన్ని దుడ్డు పంపించినాడు. అందుకే అక్క ఇది బతుకున్నాడు. మా పిల్ల పెండ్లికి పుష్పాన్ని సాయం చేసినాడు. మాలాటుడికి కూడు పెడతాడాడమ్మా. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన సమాచారం. అటవీ ప్రాంతంలో పులుల జాడ తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలో దొరికిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇప్పుడు మీరు మా సిటీ కేబుల్ స్క్రీన్ మీద చూడబోతున్నారు.